You are watching SV News Channel. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఈ ఉదయం ఆర్టీఓ కార్యాలయం నందు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలకు సూచనలు ఇచ్చిన అధికారి. ఈ మౌలిక సదుపాయాలు చేకూర్చాలనుకున్నప్పుడు సమిష్టిగా పనిచేస్తేనే అక్కడ ఆ మౌలిక సదుపాయాలు అందరూ కలిసి వాడుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఈ టెక్స్టైల్ పార్క్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆధునికి సంబంధించిన వరకు మన పొటెన్షియల్ ఏముంది, ఎంతవరకు మనం చేసుకోవచ్చు అని చెప్పి నాకు అర్థమైన రీతిలో నేను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కొద్దిగా చూడండి. అంతేకాకుండా ఈవెన్ తదుపరి 16 సందర్భంలో కూడా బీజాపూర్ సంస్థానం వచ్చినప్పుడు ఈ కర్నూలు జిల్లాకి ఆదోని అనేది ముఖ్య కోటగా ఉండేది కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా సరే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో బళ్ళారి డిస్టిక్ కేంద్రంగా ఆదోని ఉండేది. అయిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కర్నూలు ప్రాంతాలు వచ్చాయి. ఇంకా ఈల్డ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అంత బ్యాక్గ్రౌండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన ఎక్స్పర్ట్ మంచి పొటెన్షియల్ ఉంది. ఈవెన్ స్పిన్నింగ్లు ఉన్నాయి కాబట్టి అంత ఇంత స్పిన్నింగ్ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మ్యాన్ పవర్ కూడా బాగానే ఉంది. మంచి ఎవ్రీ ఇయర్ కాటన్ అరైవల్స్ ఉన్నాయి ఆదోన్లో చెప్పడం జరిగింది. కాటన్ బేల్స్ అరైవల్స్ సరే ఆవరేజ్ 6 lakh బేల్స్ తీసుకున్నా కూడా ఆ 6 lakh బేల్స్తో వాల్యూ చైన్ స్టడీ చేస్తే ఎక్కడెక్కడ పోతుందో మేము చూస్తాం. మన దగ్గర కాటన్ అరైవల్ వచ్చిన తర్వాత మనం స్పిన్నింగ్ చేయినా చేయకపోయినా వేరే దగ్గర పోతుంది, స్పిన్నింగ్ అవుతా ఉంది. ఈ 6 lakh బేల్స్ ఆవరేజ్గా తీసుకుంటే కూడా ఆ 6 lakh బేల్స్ను మనము యాన్గా కన్వర్ట్ చేయాలంటే 5 lakh స్పిన్నర్స్ 3 shifts 350 days ఆపరేట్ చేస్తే నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.